ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ஏத்து. లాస్ట్ వీక్ 73 ఏరియా ఆచిమా శక్తులు శక్తుడు శక్తి శక్తుడు అన్నంత వరకు క్లారిటీకి నిన్న వచ్చినాము. పోయిన వారము అంటే ఒక ఆకారం లేనప్పుడు ఆటోమేటిక్ గా ఈమె శక్తి తను శక్తుడు అని చెప్పలేము అనమాట. కాబట్టి అక్కడ వచ్చి స్త్రీ పురుష లింగ భేదములు రావు. కాబట్టి శక్తి అనున్నది ఒకటి, ఆ శక్తిని కలిగి ఉన్నది ఒకటి, ఆ రెండే అన్నమాట. కాబట్టి ఇది ఇక్కడ మగవాళ్ళను అది ఉంటుంది, ఆడవాళ్ళను అది ఉంటుంది అని చెప్పేదానికే ఆ పద్యం అన్నమాట. శక్తి కలిగిన వారు ఆడవాళ్ళు గాను ఉంటారు, శక్తి కలిగిన వాళ్ళు మగవాళ్ళు గాను ఉంటారు ఈ భూమి మీద. నెక్స్ట్ 74 சக்திகள் எல்லாம் தயக்க எங்கெங்கும் అత్తగై విళంగం అరుట్పెరుం జ్యోతి. ఇంతకు ముందు శ్లోకంలో శక్తిని కలిగి ఉండి భౌతికంగా వలచున్న శక్తులను అనగా శక్తి కలిగిన స్త్రీ పురుష వస్తువులను గురించి చెప్పబడినది. ఈ శ్లోకంలో భౌతికంగా గోచరించు పదార్థము జీవులలోని మరియు గోచరించని శక్తుల గురించి చెప్పబడినది. అక్కడ స్త్రీ పురుషలింగం వరకు చెప్పారు, ఇక్కడ వస్తువుల్లో కూడా ఆ శక్తులు ఉంటాయి అంటాడు. అట్లాగే మన గోచరించని శక్తులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇంతవరకు ఎలక్ట్రానిక్ గోచరించలేదు, దాంట్లో శక్తి లేదనొచ్చా? లేదు కదా. కాబట్టి అటువంటి దాంట్లో కూడా శక్తి, దాన్ని కలిగిన శక్తులు, దాని లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఏది ఆ కలిగిన ఒక దేవుణ్ణో దేవతనో చెప్తారనమాట మనవాళ్ళు. ఆ రకంగా అది చెప్పుకోవచ్చు, కానీ అది అర్థం కాదు. దానికంతా ఒక అధిపతి ఒకడు ఉన్నాడు అటనేదంతా కూడా అది ఏమరంటే ఒక భ్రమలో పడేస్తుంది. కాబట్టి శక్తి, ఆ శక్తికి ఇప్పుడు గట్టిదనము ఒక రాయి, ఆ రాయి గట్టిదనము అనే శక్తిని కలిగి ఉన్నది అనమాట. గట్టిదనము అనేది శక్తి కలిగి ఉన్నది రాయి, అంతే అనమాట. ఈ రకంగా మనం అన్నిటినీ విడ తీసుకోవాలి. భౌతికంగా గోచరించు జీవుల వస్తువుల యందు మాత్రమే కాక గోచరించని శక్తులు కూడా కోటానుకోట్లుగా ఉన్నవి. వీటిలో మనకు అనగా మానవులకు సైన్స్ ద్వారా తెలిసిన శక్తులు కొన్ని మాత్రమే. ఇంకను వెలిగిరాని శక్తులు అనేకములు. ఈ అన్ని శక్తులకు మూలము అరుట్పెరుం జ్యోతి దైవమే అంటాడు. అంటే ఏ శక్తి అయినా ఆడవాళ్లలో ఉన్నదైనా మగవాళ్ళలో ఉన్నదైనా వస్తువుల్లో ఉన్నదైనా అన్నిటికీ మూల కారణము ఆయా క్యారెక్టర్స్ తో పెట్టిన వాడు ఆ అరుట్పెరుం జ్యోతి అన్న దేవుడే అటనేది ఇక్కడ ఇదనమాట. మన విజ్ఞాన శాస్త్రజ్ఞులు అణువుని చీల్చి కొన్ని విషయములను కనుగొని ఉన్నారు. కానీ వీటన్నిటికి మూల కారణము ఆ దైవమే అనున్నది, ఆ దైవ కృపనే వన్నీ అనున్నది ఎవ్వరు మొదట భావించాల. ఇప్పుడు మాత్రమే 16 పార్ట్స్ మొత్తం అణువులో ఉండేది. దాంట్లో ఒక పార్ట్ దైవ పార్ట్, గాడ్స్ స్పార్కిల్ అంటాడు, గాడ్స్ పార్టికల్ అంటాడు. అది ఏదైనా అర్థం కాలేదు అని కూడా అంటారు అనమాట వాళ్ళు సైంటిస్ట్. ఇది ఒక 2 ఏళ్లకు ముందు వచ్చిన రిజల్ట్ అనమాట. కాబట్టి ఇది ఆ దైవ కృపనే, దైవమే ఇక్కడ చేయిస్తున్నది అనేసి వాళ్ళు సైంటిస్టులు నిర్ధారణగా చెప్పకపోతున్నారు. ఎందుకంటే మేము కనిపెట్టినామంటారు కదా వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని కానీ వాళ్ళు చెప్పుకున్నారంటే కొద్దిగా వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మేము దాన్నంతా బ్రేక్ చేస్తున్నాము, ఆ నిజాన్ని బయట పెడుతున్నాము అంటారు వాళ్ళు. అంతవరకు ఆ దైవ కృపనే ఇవన్నీ అన్నది తెలియకున్నది. ఆ ఒక శక్తియే ఈ ప్రపంచమున చీల్తా ఉందన్నమాట. ఏది మన భౌగోళిక దీనికి వచ్చే లోపల ఆ దేవుడు అనే శక్తి
ఆర్థిక శక్తిగా, ఇప్పుడు ఎక్కడ చూడండి, మనం ఆర్థికంగా మనం బాగుంటేనే మన వెల్ఫేర్ బాగుంటుంది ఫ్యామిలీస్ లో. ఆర్థిక శక్తిగా వెలిగేది ఆ అరుపెరుం జ్యోతినే. ఆ ఆర్థిక శక్తిని మనము ప్రొడ్యూస్ చేయాలంటే క్రియాశక్తిగా మనకు తోడ్పడేది ఆ అరుపెరుం జ్యోతినే. ఆ క్రియాశక్తికి ముందు ఈ రకంగా మనం ఇట్లా చేస్తే మనము డెవలప్ అవుతాము అనే ఇది ఉంది కదా, అది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి ఆయనే. తర్వాత ఆ పైన మనము ఫిలాసఫికల్ గా పోయినామంటే యోగ శక్తి కూడా ఆయనే. యోగ శక్తి అయినాక ఆయన అనుగ్రహ శక్తి కూడా ఆయనే. ఇన్ని శక్తులుగా ఆయన డివైడ్ అయ్యి ఈ ప్రపంచం మొత్తాన్ని ఈ జీవులతో పరిపాలిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవచ్చింది. ఏదేది 5 శక్తులు: ఆర్థిక శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, యోగ శక్తి అండ్ కృపాశక్తి. ఈ 5 రకముల శక్తులతోనే ఈ విశ్వమంతా నడుస్తా ఉంది. మొదట మనము డబ్బు కనుక్కున్న ముందు వస్తు మార్పిడిలో ఉన్నామన్నమాట. ఆ తర్వాత జ్ఞానం కొంచెం అభివృద్ధి అయ్యి ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకమైన కాయిన్స్ అంతా ఇచ్చి వాడి రాజ్యం వరకు వాడు పెట్టుకున్నాడు. ఇతర రాజ్యాల్లో ఆ ఇది చెల్లదు. ఇప్పుడు అంతే కదా, డాలర్స్ ఇక్కడ చెల్లదు, రూపీస్ అక్కడ చెల్లదు. జపాన్ లో ఎన్ అంటాడు. ఈ రకంగా కొన్ని ఉంటాయి. డాలర్స్ పౌండ్స్ అంటాడు, ఇంకో చోట వేరే ఏదేదో చెప్తారన్నమాట. కొన్ని రకరకాల ఆయా కంట్రీస్ తగినట్టు వాళ్ళు ఆ రూపాయల్ని వాల్యూని రూపాయల్ని మారుస్తూ ఉంటారు అనమాట. అది కానీ ఎక్కడ ఉన్నా అది ద్రవ్యము, దాని పేరు. ఆ ద్రవ్యం రూపంగానే మన పర్చేసింగ్ కానీ సేల్స్ కానీ మనం వస్తువుల్ని కానీ కొనుక్కోగలుగుతున్నాము. దాన్ని మనము భోజనం చేసి మనము ఆ దీంట్లో ప్రపంచాన్ని మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం అనమాట. కాబట్టి ఇట్లు దైవం యొక్క కృపా అనుగ్రహ శక్తియే ఇన్ని రకములైన శక్తులుగా చీలి, అనగా యోగ శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆర్థిక శక్తిగా ఉండి ఈ ప్రపంచమును నడిపిస్తున్నది. వీటికి అన్ని కారణం ఏదిరా అంటే అరుట్పెరుం జ్యోతి యొక్క కృపాశక్తినే. అది ఈ పద్యంలోని సంగ్రహము. నెక్స్ట్ 75. ముందుரும் ஐந்தொழில் மூர்த்திகள் பலர்க்கும் ஐந்தொழில் అళికం అరుట్పెరుం జ్యోతి. ఇక్కడ ఇది భూ ప్రపంచంలో మన జీవితంలో ఇంకా కూడా కొన్ని ఏదిరా ఉందంటే, ముందు శ్లోకంలో అరుట్పెరుం జ్యోతి శక్తి 5 శక్తులుగా ఉండి ఈ విశ్వమును జరిపించున్నది అని తెలుసుకున్నాము. ఈ శక్తులన్నిటినీ ఒక చిత్రూపమున, అనగా చిన్న అణువులో నింపి ఈ ప్రపంచంలో జీవరాశులుగాను వస్తువులుగాను పంచభూతములుగాను చేరి విడదీయబడి కార్యములను ఆచరించుతున్నది. ఈ చిత్ అణువు జీవరాశుల్లో ఆత్మగా కార్యాచరణ చేయుచున్నది. ఆ కార్యాచరణే పంచకృత్యములుగా చెప్పబడుచున్నది. అనుగ్రహ శక్తి మూలంగా జీవులు పుట్టుటకు ఏర్పాటు చేయబడి ఉన్నది. ఫస్ట్ పంచకృత్యములలో మొదటిది ఇది అన్నమాట. దీనికి నియమించబడిన అధికారి బ్రహ్మ. బ్రహ్మే మన పుట్టుకలంతా ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మకు 4 తలలు. ఏమి 4 తలలు తెలుసా? ఎవరికి తెలీదా? తెలీదండి. సినిమాల్లో చూస్తే 3 ప్లాస్టిక్ తలలు పెట్టేసుంటారు. 4 తలలు బ్రహ్మకి. అంటే పుట్టుక, జీవి పుట్టుక 4 రకములుగా ఉంటాయి. ఒకటి గర్భంలో పుట్టేది, రెండవది గుడ్డులో పుట్టేది, మూడవది భూమి నుండి పుట్టేది, 4వది శ్వేతము నీరు నుండి పుట్టేది. ఈ 4 రకముల పుట్టుకల్ని చూపించుటకే బ్రహ్మకు 4 తలలు అన్నారు. కానీ నిజంగా తలలో ఇవంతా లేవు. మనకేమన్నా అంటే బ్రహ్మ అంటే 4 తలకాయలతో ఉంటాడు. దాంట్లో ఇంకో స్టోరీ 5 ఉండింది. శివుడు ఒకటి గిల్లి అవతల పారేసినాడు. ఏం చిన్న మొక్కన గిల్లి అవతల పారేసినాడు అంటాడు. ఇట్లాంటి కథలంతా నేర్చుకుని కథలతోనే మనము మన జీవితాన్ని, అంటే ఆధ్యాత్మిక చింతన మనకు లోపలికి రావాలంటే ఎట్లా వస్తుంది? 4 రకముల పుట్టుకలు ఉండేదాని వల్ల ఆ పుట్టుకకు అధిపతిగా బ్రహ్మను పెట్టారు కాబట్టి ఆయనకు 4 తలకాయలు ఉన్నాయి అని చెప్పుంటారు.
అంతే. 4 తలలు లేవు. రావణాసురుడి 10 తలలు మనం యాడ్లు అంతా కూడా చూస్తూ ఉంటాము. జలుబు పట్టేస్తే 10 తలల నుండి తుమ్ములు వస్తాయి. 10 తలలు కాదు, ఒక తలలో ఉండే గర్వమే ప్రపంచాన్ని తలకిందు చేస్తా ఉంది. మన గర్వము, మనమంటే అందరూ ప్రజల్లో. ఆ రకంగా 10 తలలో ఉన్న గర్వం ఎంత ఉంటుంది? అంత గర్వం కలిగిన వాడు రావణాసురుడు అని చెప్పేదానికోసం 10 తలలు పెట్టారు. కానీ మనం ఏం చేస్తున్నాము? వరుసగా 10 తలకాయలను తగిలిచ్చి సినిమాలో, టీవీల్లో చూపిస్తున్నాం అనమాట. కాబట్టి ఈ తలలు అనే చోట దయచేసి మీరు, ఇది బ్రహ్మ 4 తలలు అంటే పుట్టుక ఈ సృష్టిలో 4 రకములైనది. కాబట్టి 4 తలల్ని బ్రహ్మకు పెట్టారు. అటన్న వరకు అర్థం చేసుకోవాలి. అనుగ్రహ శక్తి మూలంగా, దేవుని యొక్క అనుగ్రహ శక్తి మూలంగా జీవులు పుట్టుటకు ఏర్పాటు చేయబడి ఉన్నది. దీనికి నియమించబడిన అధికారి బ్రహ్మ. జీవి పుట్టిన పిదప ఆ జీవి ఆయా పర్వములలో తమ కర్మలను అనుసరించి జీవించుటకు అధిదేవతగా విష్ణువును నియమించబడి ఉన్నది. అట్లే జీవులు ఆయువు తీరి నిర్వీర్యులు అయినప్పుడు, అంటే 90 ఏళ్ళు ఆయన 90 ఏళ్ళు ఆయన ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఇంకొకరు కూడా ఉండి చేయాల. అటువంటిప్పుడు వాళ్లే ప్రార్థిస్తారు, అయ్యా దేవుడా నన్ను తీసుకోలేదే, నేను ఎంతవరకు వీళ్ళపైన ఆధారపడేది, ఎన్ని బాధలు నేను పడేది అనేసి. ఇది వచ్చి సన్మార్గులకు సంబంధించదు, మామూలు జీవితం జరిగిపోయే వాళ్ళకే ఇదనమాట. ఈ రకంగా మధ్యలో ఇట్లా ఒక డౌట్ కూడా వస్తుంది సన్మార్గులకు సాధారణంగా. కానీ ఏమరంటే వర్తించదంటే వర్తించదు కాదు, నిజంగా సన్మార్గంలో ఉంటే వర్తించదు. కానీ సన్మార్గం అని చెప్పుకునే వాళ్ళంతా సన్మార్గంలో ఉండారు అని చెప్పలేము అనమాట. దర్ ఇస్ నో సర్టిఫికేట్ అట. కాబట్టి ఆ ఏజ్ లో అటువంటి ఇంకొకరి మీద ఆధారపడి అంత మెతుకులకు కష్టపడుతూ లేచి ఒక 2 అడుగులు ముందు వేసి బాత్రూమ్ పోయేదానికి కూడా ప్రాబ్లంగా ఉండేవాళ్ళు వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. కానీ మనం ఎట్లా దాన్ని చేసాం? లయకారుడు శివుడు, ఆ చంపేదేవుడు ఆ గుడికి వద్దు, ఆ దేవుడిని మనం ప్రార్థించకూడదు. ఈ రకంగా మనము దాన్ని ట్విస్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా అది కాదు. నిజమైన దేవుని దయ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే లయం అయినాక దానికి రుద్రుడు నియమితుడై ఉన్నాడు. లయ తర్వాత పంచభూతముల నుండి తీసుకున్న పార్థివ దేహమును పంచభూతములలో కలిపి వేరొక జీవిగా మార్చును. ఆ మార్పు చేసేవాడు మహేశ్వరుడు. తుదకు ఆ జీవి యొక్క కర్మయోగ ఫలితములను తగిన జన్మను అనుగ్రహించేవాడుగా సదాశివుని ఆ అరుట్పెరుంజోది నియమించి ఉన్నది. ఈ రకంగా నెక్స్ట్ తిరిగి వాళ్ళకి ఏమంటే కొత్త చొక్కా ఇవ్వాలి, కొత్త దేహం ఇవ్వాలి. ఆ కొత్త దేహం ఇచ్చేదానికి వాళ్ళ యొక్క ఫైల్ మొత్తం తీసుకుంటాడు అన్నమాట. వాళ్ళు చేసిన పనులు ఎటువంటివి, మంచి చెడు, దాన్ని బట్టి వాళ్లకు ఇంకో కొత్త దేహము ఏర్పాటవుతుంది. వాళ్ళు కొద్దిగా వాళ్ళ డెవలప్మెంట్ చూపిస్తూ ఒక సన్మార్గం అయిపోయేటట్టు వాళ్ళ ఇది కానీ ఉంటే నడవడికలు కొద్దిగా వాళ్లకు ముందుకన్నా బెటర్ అయిన ఒక జన్మనే వస్తుంది. వాళ్ళది మరీ క్రింది ఇది అయితే నెక్స్ట్ పరిణామ కార్యక్రమంలో ఒకటి మనిషిగా పుట్టిస్తా, ఆ మనిషిగా కూడా ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ జీవిగా అతను నివసించేటట్లు క్రింది అంటే బిలో నెససరీ బిలో కంఫర్ట్, ఈ రకంగా ఆ జీవి పుడుతుంది. కొంచెం మంచి జీవిగా ఉంటే మంచి కొద్దిగా యోగ్యత గల జీవిలో సంసారంలో పుడతారనమాట. ఈ మరీ చండాలుడైతే వాడిని తిరిగి జంతువుగానో వేరే పక్షులుగానో పాముగానో ఇంకొకటిగానో పుట్టిస్తారు. ఈ రకంగా
వాళ్ళ యొక్క ఫైల్ ని బట్టి, వాళ్ళ యొక్క జీవితంలో మనం చేసిన మంచి చెడును బట్టే మనకు ఇంకొక జన్మ అట్లా అనేది ఏర్పడుతుంది. దీనికి ఈ విషయం మనము చిన్న వయసు నుండి తెలుసుకుని దానికి తగినట్టు మన జీవితాన్ని సరిదిద్దుకున్నామంటే మనకు రాబో జీవితంలో కూడా బాగుంటుంది. చాలా మంది ఇళ్లలో చెప్తారు సాధారణంగా, దేవుడు కూడా ఇప్పుడే ఎందుకురా, ఈ వయసులో 60 దాటితే చూసుకోరా అంటాడు. వాడు దేవుడిని చూసుకునేది కాదు, ఆడ తన్ను తాను సంస్కరించుకునేది ఛాన్స్ లేకుండా పోతుంది అటువంటి బోధనల వల్ల. కాబట్టి ఎందుకు దేవుడిని పెట్టినారంటే, నువ్వు క్యారెక్టరైజ్ గా నువ్వు మంచిగా ఉండాలంటే దేవుడు అనే ఒక భయం ఉండి అట్లనే పెట్టారు. ముఖ్యంగా ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఒక్కొక్క స్టెప్ గా దాటుకుని పోవాలా. ఆ దాటుకుని పోయే రోజే ఒక 10-15 స్టెప్లు అయినాకనే వాడికి నెక్స్ట్ మన సన్మార్గం గురించి కూడా ఒక ఐడియా వస్తుంది. మొదట్లోనే సన్మార్గం మొదటి స్టెప్పే రాదు. మనం అనుకోవచ్చు ఫస్ట్ స్టెప్పే సన్మార్గంలో రావాలనేసి. ఒకవేళ మన బిడ్డల్ని అట్లా కావాల్సిన మనం ట్రైనప్ చేసేదానికి ప్రయత్నించవచ్చు. అటువంటి వాళ్ళని కూడా ఏమరా అంటే, లోకాచారాలని మనం వాళ్ళకు చెప్పకుండా ఇదే బోధించినామనుకుంటే వాళ్ళు బయటపడిన రోజు వాళ్ళకు వేరే ఏదో అనిపిస్తుంది. అప్పుడైనా వాళ్ళు అటువంటిది ఏమేమి చూసేదానికి అట్లీస్ట్ తెలుసుకుందామనైనా వాళ్ళు కొద్దిగా చెడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి పిల్లలకు సన్మార్గాన్ని చెప్పేదానికి కూడా ఒక రకమైన తీరు మనం పెట్టుకోవాలి. ఒక ఏ రకంగా వీళ్ళని ట్రైనప్ చేయొచ్చు అన్నట్టే బోధించాలి. కానీ వాళ్ళకి చిన్నప్పటి నుండే సన్మార్గం ఒకటే అనేసి బోధిస్తే మిగతా దాంట్లో ఉండే అట్రాక్షన్ లో వాళ్ళు పడిపోతారు. తర్వాత అర్రే దానికైనా ఇది బాగుంది అనేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాళ్లకు అన్ని రకాల బోధనలు, అవ్వయారు చెప్పినట్టు కళవం ఖర్చు మర అంటుంది ఆమె. ఆమె ఏమంటుందంటే, నువ్వు దొంగతనం చేసేది కూడా నేర్చుకుని తర్వాత వదిలేదాన్ని, మర్చిపో ఉంటుంది. ఆ రకంగా అన్ని రకాల విద్యల్ని మనం అభ్యసించి అన్ని రకాల జీవితాలను వాళ్లకు చెప్పి దాంట్లో మంచిది ఏది అని సన్మార్గాన్ని మనం బోధించాలి. ఇట్లా రావాలి. కాబట్టి ఆ ఫలితానికి మన యొక్క పాప పుణ్య కర్మ ఫలితములను బట్టి మనకు ఇంకొక జీవితాన్ని అనుగ్రహించేవాడు సదాశివుడు. ఈ అరుట్పేణ జ్యోతిని నియమించిన ఈ విశ్వమును జరిపించున్నారు వీళ్ళంతా. ఈ పంచకృత్యములను చేయువారు అరుట్పేణ జ్యోతి వలన నియమించబడిన అధికారులు మాత్రమే. మనం ఏం చేస్తున్నాము, వాళ్లే దేవుళ్ళు. వాళ్లకు తలరాతను మార్చే కెపాసిటీ లేదు, ఇంక్లూడింగ్ విష్ణుమూర్తి. వీళ్ళకంతా తలరాతను మార్చే కెపాసిటీ లేదు. వీళ్ళు ఒట్టి అధికారులు మాత్రమే. కానీ మనం ఎలా బోధించబడినామంటే, వీళ్ళే సర్వవ్యాప్తులు, వీళ్ళ వల్ల కాని ఇదే లేదు. కాబట్టి వీళ్ళనే ఇంకా కూడా ఎక్కువ కూడా పోలా వాళ్ళు పెద్దగా. నువ్వు ధ్యానం చేయి, తపస్సు చేయి, దేవుడిని కనుక్కో, ఆ దేవుడు ఏడున్నా, నీలో ఉండే దేవుడు, ఇవంతే చెప్పలే. నువ్వు రా గుడికి, గుడిలో ఈ పూజ చేయి, ఆ పూజ చేయి, ఇట్లా అభిషేకం చేయి, అట్లా అభిషేకం చేయి, ఇట్లా చేస్తేనే నీకు మొత్తం వచ్చేస్తుంది, అన్ని తలరాత్రులు పోతుంది అన్నట్టే మనకు బోధనలు ఉన్నాయి. కానీ నిజమైన ఇది ఏమరా అంటే తలరాతను వీళ్ళు ఒట్టి అధికారులే. దీనికి కూడా చెప్తారు సాధారణంగా ఇది ఉంది, నవగ్రహాలకి శాంతి చేయాలా అంటారు. నవగ్రహాలకు సపోజ్ ఒక జడ్జిమెంట్ ఒక అతను ఇస్తాడు, ఒక జడ్జి అనుకుందాం. ఆ జడ్జిమెంట్ ప్రకారము నీకు ఆ పనిష్మెంట్ కానీ ప్రైజింగ్ కానీ అన్ని వచ్చేయాలి. అదే ఆ జడ్జిమెంట్ డబ్బు తీసుకుని జడ్జిమెంట్ మార్చి ఇచ్చినాడు అనుకుందాము. మనము ఆ జడ్జిని కరెక్ట్ అయిన వాడని పొగడగలమా? దేవుడు వచ్చి నీ యొక్క శాంతులకి పరిహారాలకి ఆయన లొంగడు, ఆయన శక్తులు కూడా లొంగవు. కావాల్సింటే పోలీస్ స్టేషన్ నుండి ఒక వారంట్ ఒక అతను తీసుకొస్తే ఈరోజు లేదని చెప్పేందా ఒక 500 పెట్టుకోవటనేసి ఇస్తే తీసిపోతాడు. కానీ దేవుడి బంట్లు ఉన్నారు కదా నవగ్రహాలు, కానీ వాళ్ళు నీ యొక్క శాంతానికి దానికి దీనికి ఏదైనా దీనికి వాళ్ళు అట్లా ఒప్పుకోరు. నీ తలరాత అట్లంతా మారదు. కానీ నీలో ఒక నమ్మకము,
నేను పోయి వచ్చేసిన, కాళాస్తి పోయి వచ్చేసిన, తిరుతని పోయి వచ్చేసిన, నాకు ఈ గ్రహాలు ఏం చెయ్యదు అట్లని మీరు అనుకుంటా ఉంటారు. కాబట్టి అట్లంతా ఏది జరగదు. పరిహారము అనేది ఎక్కడా లేదు. దేవుళ్ళు గాని దేవుడి బంట్లు గాని లంచాలు తీసుకోరు. కాబట్టి మన పాప పరిహారం అని చెప్పుకొని మన డబ్బులు ఖర్చు పెట్టేది మనం ఏమరా అంటే టోటల్ గా వేస్ట్. ఇది ఆటోమేటిక్ జరుగుతూ ఉంటది. కింది ముళ్ళు పైకి పోయినట్టు, గడియారంలో పై ముళ్ళు కిందికి వేసినట్టు కష్ట సుఖాలు మామూలుగా జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఈ రోజు బాగా, రేపు బాగా అయిపోవచ్చు. దానికి కాల గమనం పెట్టుంటారు. అవన్నీ ఒక రకంగా నిజం అనిపిస్తుంది. ఏది ఒక రౌండ్ వచ్చేదానికి ఒక గ్రహానికి ఇన్ని ఏళ్ళు పడుతుంది, ఇన్ని నెలలు పడుతుంది అన్నట్టు. మేబీ ఆ రౌండ్ వచ్చినప్పుడు నీకు బాగాలేదు అంటే నెక్స్ట్ రౌండ్ లో అది బాగుండేదని ఛాన్స్ ఉంది. ఆటోమేటిక్ గా మనం పరిహారము అది ఇది చేసేదానికి కొంచెం డబ్బు కూడా కట్టుకుని అవి చేసేదానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో మనం ఆ పరిహారం చేసేదానికి మనకు కొద్దిగా తగ్గింది అనిపించుకునేదానికి కరెక్ట్ గా ఆ టైం సెన్స్ లో ఆ డిఫరెన్సెస్ ఉంది. కాబట్టి దీన్ని మనం గమనించము. ఆడపోయినాము, ఏదో ఆ గుడికి పోయినాము, లేదా ఆ పరిహారం చేసినాము, మాకు నేను బాగా అయిపోయినాను అనేసి మనము చెప్పుకుంటా ఉంటాం. కానీ నిజము అది కాదు. కాబట్టి నువ్వు నీ యొక్క విధిని నువ్వు అనుభవించే తీరాలా, అనుభవించి మంచిగా మారు అంటాడు ఇక్కడ. అది ఇంకేం కాదు. వీళ్ళందరికీ కూడా ఈ పంచకృత్యములు చేయవారు అరుట్పెన్ జ్యోతి చేత నియమించబడిన అధికారులు మాత్రమే. వీరందరికీ కూడా ఆయుష్ ప్రమాణము కలదు. వీళ్ళు ఇంత ఆయుష్ అంటారు. ఆ రకంగా మన మహాయుగం ఒకటి అయితే బ్రహ్మకు ఒక రోజు అంట. ఆ ఒక రోజు లాగా మనం లెక్కేసుకుంటే ఒక సంవత్సరం అంటే 365 days అనుకో. ఆ రకంగా ఆయనకు 1000 సంవత్సరాలు కావాలంట. ఆ 1000 సంవత్సరాలు అయితే ఆయన కూడా చనిపోతాడు. ఎందుకంటే మనకు ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క సీట్ లో ఒక్కొక్క హైయర్ క్లాస్ లో మనకు వేకెన్సీస్ కాసుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళు పాస్ చేసి వెళ్ళిపోయి ఉంటారు, నెక్స్ట్ హైయర్ క్లాస్ కింద ఉండే వాళ్ళు పోయేటట్టు మన జీవుల్లో కూడా బ్రహ్మకు, విష్ణుకు, రుద్రుడికి ఇట్లంతా ఈ పోస్టింగ్ కి కాచుకొని ఉండే జీవులు ఉన్నారన్నమాట. కాబట్టి వాళ్ళకంతా కూడా ఆయా పొజిషన్ అయినాక వాళ్లకు అక్కడక్కడ నియమించబడాలి వాళ్ళు. కాబట్టి ఇవి జరుగుతూ ఉంటది. కాబట్టి నో పర్మనెంట్ బ్రహ్మ, నో పర్మనెంట్ విష్ణు, నో పర్మనెంట్ రుద్రుడు, వీళ్ళంతా ఏమి లేదు. ఆయా కాలం అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళేం కొన్ని మామూలుగా ఒకరిద్దరు కాదు ఉండేది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా వ్యాకెన్సీస్ రిటైర్మెంట్ లాగా వస్తూ ఉంటది. ఇది వీరందరికీ కూడా ఆయుష్ ప్రమాణం కలదు. వీరి చేసి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రపంచము మాయా ప్రపంచమే, నిజమైన ప్రపంచము కాదు అంటాడు. ఈ శ్లోకంలో పంచకృత్యములను ఉనర్చి ఈ పంచమూర్తులకు కావలసిన అనుగ్రహమును వసంగునది అరుట్పెరుంజ్యోతి మాత్రమే అని ఓ అరుట్పెరుంజ్యోతి దేవా అనేసి స్తుతిస్తా ఉన్నాడు. తర్వాత ఈ అరుట్పెరుంజ్యోతి ఎట్రా అంటే పెరిదినం పెరిదాయ్, సిరిదినం సిరిదాయ్, అరిదినం అరిదాం అరుట్పెరుంజ్యోతి అంటాడు. పెద్దదానికి పెద్దది అనుకుంటే చాలా పెద్దది. ఈ విశ్వం అంతా, ఈ విశ్వాన్ని మనం లెక్కేసేటప్పుడు నాట్ ఓన్లీ నక్షత్రాలు ఇవి మాత్రమే కాదు, మన యొక్క ఖాళీ ప్రదేశం కూడా ఉంది కదా, అవన్నీ కూడా అరుట్పెరుంజ్యోతి యొక్క గర్భంలోనే ఉన్నది అంటాడు. కాబట్టి ఈ విశ్వం అంతా చేరింది ఎంత పెద్దదో మనం ఊహించలేము. మన మనసు పట్టదు. మనసులో ఎన్నో ప్రపంచాలని కూడా లోపల మనం ఊహించుకోవచ్చు, కానీ దీన్ని మాత్రం మనం ఊహించలేము. ఎట్లా అంటే మనకు కనిపించే ఆకాశము ఒక చిన్న పార్ట్ మాత్రమే టోటల్ ఆకాశంలో. కాబట్టి అవి మనము ఎంత పెద్దది ఈ ప్రపంచం, నాట్ భూప్రపంచం, ఈ విశ్వం అంతా ఎంత పెద్దది అట్టనేసి మన వల్ల ఊహించేదని కాదు. అంత పెద్దవాడంట ఆయన అరుట్పెరుంజ్యోతి దైవము.
అట్లే అరుట్పెన్ జ్యోతి పెద్దది అనగా ఎంత పెద్దది? దానికి సరిపడు వస్తువు గాని, ప్రాణి గాని, ఇంకా ఏదైనా గాని ఏదీ లేదు. ఈ భూమి ఆకాశంలో, ఆ పై ఆకాశంలో, ఆ ఆకాశంను దాటిన ఆకాశంలో, ఇంకా శూన్య ప్రదేశంలో అన్నీ కూడా ఆ అరుట్పెన్ జ్యోతి యందు నిండి ఉన్నది. అన్ని శూన్య ప్రకాశంతో సహా ఆయనలో నిండి ఉన్నదంటే ఆయన ఎంత ఉండాలి? అనగా దానికన్నా ఇంకా పెద్దది ఏదీ లేదు. అట్లే అతి చిన్నది స్వామి. ఎంత అతి చిన్నది! మనలో చిత్రూపంగా ఉండాలంటే ఎంత చిన్నదిగా ఉండాలి ఆయన. చీమలో చిత్రూపంగా ఉండాలంటే అది ఎంత ఉండాలా? అది ఎలా అనగా చిత్రూపంలో ఉన్న అణువు, పరమాణువు, మైక్రోస్కోప్ అను సైంటిఫిక్ పరికరము ఒక వస్తువును 50 లక్షల రెట్లు పెద్దదిగా చూపుతుందంట. ఒక్కొక్క పరికరము మైక్రోస్కోప్ లాంటిది ఒక చిన్న వస్తువును 15 lakhs టైమ్స్ ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పుడు మనకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి, కనిపించని నక్షత్రాలు ఇంకా కూడా ఉన్నాయి దండిగా. అది ఎంత దూరంలో ఉంది మనకు తెలియదు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఆ పరికరం ద్వారా కూడా కొన్ని సెల్స్ కనుగొనబడినది. వాటి ద్వారా కూడా కొన్ని సెల్స్ ఉన్నట్టు కనుగొనబడినది. ఆ చిన్న పరమాణు సెల్స్ కూడా చైతన్యం నిండి ఉన్నదిగా కనుగొనబడినది. ఆ చిన్న పరమాణువు ఏది మైక్రోస్కోప్ లో చూసిన చిన్న వస్తువు కూడా చైతన్యం కలిగినదిగా ఉందంట. అంటే దాంట్లో ప్రాణం నింపి ఉన్నాడు అంటే, ఆ చిత్రూపంలో తాను ఉన్నాడు అంటే అది ఎంత చిన్నవిగా ఉండాలా? కాబట్టి ఆ చిన్న పరమాణు సెల్స్ కూడా చైతన్యం నిండి ఉన్నదిగా కనుగొనబడినది. అనగా దేవుని అరుట్పెన్ జ్యోతి చిత్రూపమును మనము ఏ విధముగా చెప్పగలము? చిన్నది, అది ఎంత చిన్నది? వీ కాంట్ సే. పెద్దది, అది ఎంత పెద్దది? వీ కాంట్ సే. మన ఏదో మనోవాకాయ కర్మలకి మనోవాకాల ద్వారా మనము వాటిని చెప్పలేము, దాన్ని వర్ణించలేము. తర్వాత అరుట్పెన్ జ్యోతి చాలా అరుదైనది అంటాడు. దేవుని మనకు తెలిసి ప్రపంచంలో వివిధ దేశములలో వివిధ భాషలలో ఎక్కువ కల్పనలతో విశ్లేషించి చెప్పుతూ కొలుస్తూ ఉన్నారు. కానీ అరుట్పెన్ జ్యోతి యొక్క గొప్పతనము ఎవరు ఊహించలేరు. ఏనుగును గుడ్డివారు చూసినట్లు చెప్పబడినవే గాని పూర్తిగా ఏ గుడ్డివాడు చూడలేదు. ఆ రకంగానే ఎన్ని మతాలు ఉన్నాయి ప్రపంచంలో? దండిగా ఉన్నాయి. ఏ మతం గాని దేవుణ్ణి పూర్తిగా చూడలేదు. వాళ్ళ ఏరియా, వాళ్ళ జీవిత అనుభవం బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టే దేవుణ్ణి అందరూ కనుక్కున్నారు. గాని ఆయా దేవుళ్ళని ఆయా పరిసరాలకి ఆయా దీన్ని బట్టే పెట్టారు. టోటల్ గా ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచం మొత్తాన్ని ఆకలింపు చేసుకొని దేవుణ్ణి సృష్టించిన వాడు లేడు ఎవరు. కాబట్టి మీరు దాన్ని ఊహించుకోవచ్చు. క్రిస్టియానిటీ ఎలా పుట్టింది, ఇస్లాం ఎలా పుట్టింది, దాని యొక్క ఇది మంచి చెడ్డ ఏది, ఏ పరిసర ప్రాంతములకు అవి నిర్దేశించబడినాయి, జపాన్ లో ఉన్న ఇది ఎట్లా ఉంది, బౌద్ధ మతము అట్లాంటిది ఎట్లా వ్యాపించినది, హిందూ మతము ఎలా ఉంది, ఈ రకంగా అన్ని కానీ కొద్దిగా మనం విశ్లేషించినామంటే దాంట్లో మనకు ఈ విషయం బోధపడుతుంది. ఏ ఏరియాకి తగినట్టే ఉంది. భారత భూమికి తగినట్లే హిందూ మతం ఉంది, కానీ బౌద్ధ మతం కూడా అంతే, వేరే దేశానికి సంబంధించినట్లు లేదు. క్రిస్టియానిటీ యూరప్ కంట్రీస్ తగినట్టు, ఇది మధ్యధరా ప్రాంతానికి సంబంధించినట్టు ఇస్లాం. ఈ రకంగానే అన్ని మతాలు కనుగొనబడి అన్ని మతాలు ప్రివేల్ అవుతా ఉంది ఇప్పటికీ. లేకపోతే ఈ అందరూ కలిసి ఇప్పుడు కొద్దిగా టైమింగ్ సెన్స్ పక్కన ఉండేది విశేషాలు అవి ఇవి కనుక్కోగలుగుతున్నాం కాబట్టి కొద్దిగా దానిలో చిన్న చిన్న మార్పులతో అందరూ నివసిస్తున్నాం అనమాట. క్రిస్టియానిటీలో కొద్దిగా ఇస్లాం ప్రిన్సిపల్స్, హిందూ ప్రిన్సిపల్స్,
బౌద్ధ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అట్లాగే మన మతంలో ఆ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. ఈ రకంగా ఒకదానికి ఒకటి, ఎందుకంటే ఈజీగా మీడియాలు తయారైనాయి కాబట్టి ఇప్పుడు అన్ని అందరూ కూడా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇది వచ్చుంటది. కాబట్టి ఏనుగును గుడ్డివారు చూసినట్లు చెప్పబడినదే గాని పూర్తిగా ఎవరు చెప్పజాలరు. కారణము అది మిక్కిలి పెద్దది, అతి చిన్నది, బహు అరుదైనది. అరుదైన దేవుడు కాబట్టి ఎవరు కనుక్కోలేకపోతున్నాం. దేవుడైన అర్పణ జ్యోతిని ఎవరు చూడలేదు, చెప్పలేరు అనగా దీనివల్ల ఏమి ప్రయోజనం కలదు అని ప్రశ్న ఉదయించును. కానీ తరచి చూసిన ఆ ప్రయోజనం తెలుసుకునవచ్చును. ఎవరు తన్ను చైతన్యవంతుడిగా ఎంచి ఆ చిత్రూపం తనలో ఉన్నది అని తెలుసుకుని సన్మార్గ సాధనలో తానే ఆ అర్పణ జ్యోతి ఏక దేశమై ఉన్నట్లు కనుగొని ఉన్నారో వారు ఆ దేవతను పొంది తానే అతనై నిత్య యవ్వనుడై అమరుడై వెలుగొందును. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క దేవుడుగా, ఒక్కొక్క రకమైన మతంలో ఒక దేవుడుగా ఉన్నప్పుడు ఇటువంటి దేవుడిని మనం కొలిస్తే ఏముంది? అట్లానే ఒక ప్రశ్న కూడా అందరికీ ఉదయించవచ్చు. అట్లా ఉదయించినప్పుడు బాగా అర్థం చేసుకుంటే ఆ దేవుడు నా లోపలనే ఉన్నాడు అట్లని ఎవరికి కొద్దిగా ఆ లైట్ వెలుగుతుందో వారు ఆ చిత్రూపము తనలో ఉన్నది అని తెలుసుకొని దాన్ని ఎలా పొందాలి అనే దానికి ఇంతవరకు దారి తెలియకుండా ఉన్నది. స్వామి దయ వల్ల, వల్లలారి దయ వల్ల మనకు అది తెలిసింది. ఆ చిత్రూపం ఎలా పొందాలంటే సన్మార్గ సాధనలో జీవకారుణ్యముతో దాన్ని పొందవచ్చును. అట్లని ఆయన ఇప్పుడు ప్రపంచానికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా సన్మార్గ సాధనలో మనము జీవకారుణ్యముతో దేవుణ్ణి గాని మనము చూడాలా, దేవుల్లో ఇది కావాలి, మనము అతను కలవాలి, చూడాలి. అట్లనే ఒక ఇది మనకు ఏం ఏర్పడితే జీవకారుణ్యము చేత ఆ అరుట్పెరింజ్యోతిని మనము మనలో చూసి అదే మనలో ఉంది అటనే ఆ ఇద్దరు ఒకటే అనే భావనకు మనము అర్థమవుతుంది అనమాట. ఆ అర్థం చేసుకొని అట్లా కనుగొని అర్థం చేసుకొని ఆ దేవదేవుణ్ణి పొంది తానే అతనై నిత్య యవ్వనుడై ఉండొచ్చు అన్నట్లు ఆ రకమైన యవ్వనాన్ని, ఆ రకమైన అమరత్వాన్ని మనం పొంది ఎప్పటికీ జీవించవచ్చు. అట్లని తెలిపేదే ఈ పద్య సారాంశము. ఆ రకంగా మొట్టమొదటి దారి చూపించేవాడు నీవే అన్నట్టు కూడా దేవుడు స్వామిని పొగడి ఉన్నాడు.